శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం చెప్పుకుంటున్నాము. క్రిందటి భాగంలో 13, 14 శ్లోకాలు తెలుసుకున్నాము. ఈ భాగంలో 15 నుంచి 17వ శ్లోకం వరకు తెలుసుకుందాము. 13వ శ్లోకంలో ఒక జ్ఞాని అంటే జ్ఞాన విహితమైన సన్యాస ఆశ్రమములో సిద్ధిని పొందిన యోగి వికారాలు గల శరీరంలో కూడా నిశ్చింతగా ఉంటాడని చెప్పారు. 14వ శ్లోకంలో మానవుల యొక్క స్వభావమే వారిని కర్మకు ప్రేరేపిస్తోంది గాని భగవంతుడు వారి కర్మలకు కారణము కర్తృత్వము కలిగించట్లేదని చెప్పారు. అట్లాగే భగవంతుడు మానవులకు కర్మ ఫలాలతో అనుభవం కూడా కలిగించడం చెప్పారు. ఇప్పుడు 15, 16వ శ్లోకాలలో భగవంతుడు మానవుల పాప పుణ్యాలను కూడా ఆయన స్వీకరించడని చెప్తున్నారు. ఒక జ్ఞానికి ఈ విషయం బాగా తెలుసు కాబట్టి అతడి జ్ఞానము పరమాత్మని తెలుసుకునేలా చేస్తుందని చెప్తున్నారు. 15వ శ్లోకం చూద్దాము. 15, 16 కలిపి చదువుకుందాము. ఆ అర్థం కూడా ఆ రెండిటి కలిపే తెలుసుకుందాం. 15వ శ్లోకము. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాము. న ఆదత్తే కస్యచిత్ పాపం న చ ఏవ సుకృతం విభుః అజ్ఞానే ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఇంకా 16వ శ్లోకం చూద్దాం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. జ్ఞానేన తు తత్ అజ్ఞానం యేషాం నాశితం ఆత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక్కొక్క పాదానికి ముందు అర్థం తెలుసుకుందాము, తర్వాత మొత్తం తాత్పర్యం తెలుసుకుందాము. ముందు నాదత్తే కస్యచిత్ పాపం అంటే ఏ ఒక్కరి పాపమును స్వీకరించడు. నచైవ సుకృతం విభుః భగవంతుడు ఏ ఒక్కరి పుణ్యం కూడా స్వీకరించడు. ఇక్కడ ఈ విభువు అనే వర్డ్ 2 పాదాలకి కలిపి అన్వయించుకోవాలి. అంటే ఏ ఒక్కరి పాపము స్వీకరించడు, ఏ ఒక్కరి పుణ్యం కూడా స్వీకరించడు. ఎవరు? భగవంతుడు. విభువు అంటే భగవంతుడు. అజ్ఞానే నావృతం జ్ఞానం అజ్ఞానంతో వివేకము కప్పబడి ఉండడం వల్ల తేన ముహ్యంతి జంతవః మానవులు భ్రాంతి పడుతున్నారు. జ్ఞానేన తు తత్ అజ్ఞానం కానీ ఎవరికైతే ఆత్మజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞానము చేత యేషాం నాశితం ఆత్మనః అజ్ఞానము నశింపబడుతుందో, ఇక్కడ ఆత్మనః అంటే మనస్సు అని అర్థం. అంటే వాళ్ళ మనసులో ఉన్న అజ్ఞానము చెదిరిపోతుంది. తేషాం ఆదిత్యవత్ జ్ఞానం అటువంటి జీవుల యొక్క జ్ఞానము ప్రకాశయతి తత్పరం పరమాత్ముణ్ణి ప్రకాశింపచేస్తుంది. ఇప్పుడు మొత్తం తాత్పర్యం తెలుసుకుందాం. భగవంతుడు అర్జునుడితో చెప్తున్నారు ఏమని? అర్జున, భగవంతుడు ఏ ఒక్కరి పాపము గాని పుణ్యము గాని స్వీకరించడు. మానవుల వివేకము అజ్ఞానముతో కప్పబడి ఉండడం వల్ల వారు భ్రమకు లోనయ్యి వారి సస్వరూపాన్ని తెలుసుకోలేరు. వారు భగవంతుడే వారికి కర్మఫలాలు ప్రసాదిస్తాడు అని అనుకుంటారు. వాటిని భగవంతుడికి సమర్పిస్తే స్వీకరిస్తాడని అనుకుంటారు. కానీ ఆత్మజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞానముతో ఎవరి అజ్ఞానము నశింపబడుతుందో వారి మనస్సులో పరమాత్మ సూర్యుడులాగా ప్రకాశిస్తాడని చెప్తున్నారు.
ఇక్కడ భగవానుడు జ్ఞాననిష్ట గల ఒక యోగి యొక్క స్థితికి ఒక అజ్ఞాని యొక్క స్థితికి భేదం చూపిస్తున్నారు. సహజంగా ఒక జీవి అంటే ఒక మానవుడి యొక్క వివేకము అజ్ఞానంతో కప్పబడి ఉండడం వల్ల దాన్నే మనం మాయా అంటాము. అతడు పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోలేడు. శరీరము ఇంద్రియాలు తానే అనుకుంటూ మోహంలో ఉంటాడు. ప్రతి పనికి కర్త తానే అనుకుంటాడు. అట్లాగే ఆ కర్మ ఫలితాలకు భోక్తను కూడా తానే అనుకుంటాడు. అంటే అనుభవించేది కూడా నేనే అనుకుంటాడు. ఒక పని చేసేది నేనే, ఆ పని ఫలితాన్ని అనుభవించేది నేనే అనుకుంటున్నాడు. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి తద్వారా జ్ఞాననిష్ట పొందాలంటే ముందు కర్మలను ఈశ్వరార్పణ బుద్ధి, సమబుద్ధి, ప్రసాద బుద్ధితో చేయమంటున్నారు. కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేయమంటున్నారంటే ఆ కర్మల యొక్క ఫలితాలని కూడా పరమాత్మకి అర్పించాలని అర్థము. కానీ ఆ పాప పుణ్య రూపమైన ఫలితాలను భగవంతుడు నిజంగా స్వీకరిస్తాడనుకుంటే అది కూడా అజ్ఞానమే. భగవంతుడు నిజానికి నిర్గుణ నిర్వికార నిశ్చలమైన ఒక శక్తి. ఆయన మానవుల పాపపుణ్యాలు ఎట్లా స్వీకరిస్తాడు? పరమాత్మ ఆయన శక్తితో ఈ సృష్టినంతా నడిపిస్తున్నాడు, కానీ దేనికి అంటుకోడు. అలాంటి భగవంతుడు మానవుల పాపపుణ్యాలు ఎలా స్వీకరిస్తాడు? సో మానవుల పాపపుణ్యాలను భగవంతుడికి అర్పించడం అంటే విధించిన కర్మలను ఫలాసక్తి లేకుండా, సంశయాలు లేకుండా పరమాత్మ కోసమే చేస్తున్నామని భావిస్తూ వచ్చిన ఫలితాలని ఆ పరమాత్మకు పరమాత్మ ఇచ్చిన ప్రసాదంలా భావించాలి. ఈ విధంగా కర్మలను చేస్తూ ఆ కర్మలకు గాని వాటి ఫలితాలకు గాని అంటుకోకుండా మనస్సుని నిర్మలంగా పెట్టుకోవాలి. ప్రతి మానవుడి మనసులో పరమాత్మ చైతన్య రూపంలో ఉన్నాడు. మనస్సులోని వికారాలు తొలగిస్తే పరమాత్మ దర్శనమిస్తాడు. నిజానికి ఇట్లా ఈశ్వరార్పణ బుద్ధి, సమబుద్ధి, ప్రసాద బుద్ధితో కర్మలు చేయడం వల్ల మానవులకు చిత్తశుద్ధి లభిస్తుందని 11వ శ్లోకంలో చెప్పుకున్నాము. అంటే ఈ విధంగా కర్మలను ఆచరిస్తే మానవులు కర్మ చేసినా అకర్తగా ఉంటారు. ఇట్లా చేయడం వల్ల వారు పరమాత్మతో ఏకీభావ స్థితిలో ఉంటారు. అంటే వారు కర్మలు చేసినా చెయ్యనట్టే ఉంటారు. అదే 10వ శ్లోకంలో చెప్పినట్టు తామరాకు పైన నీటి బొట్టులా ఉండడం అంటే మనస్సులో అజ్ఞానము ఉన్నంతసేపు కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన ఉంటాయి. ఈ అజ్ఞానము వల్ల పరమాత్మ తత్వం కూడా బోధపడదు. ఇవి వదలాలంటే ముందు మానవుడు తన సస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తాను శరీరము, ఇంద్రియాలు, మనస్సు, చిత్తము వీటన్నిటికీ విభిన్నమైన వాడిని అని తెలుసుకోగలగాలి. భగవంతుడు మానవుడికి ఆలోచించి విచారణ చేసే తెలివితేటలు, బుద్ధి ఇచ్చారు. అట్లాగే తనకు జీవనానికి కావలసిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. అందుకని మానవుడు ఎల్లప్పుడూ తన సస్వరూపమును తెలుసుకుని ఈ బాహ్య ప్రపంచం ఒక మాయ అని, తాను దాని నుండి వేరని అర్థం చేసుకుని ఆత్మ పరమాత్మ తత్వాలు తెలుసుకుని వివేకంతో కర్మలు చేయాలని సూచిస్తున్నారు. జ్ఞానపూర్వకమైన కర్మయోగం చక్కగా ఆచరించే సాధకులకు అజ్ఞాన రూపమైన మోహము తొలగిపోయి వారి సస్వరూపము తెలుసుకోగలుగుతారు. అప్పుడు వారికి ఆత్మజ్ఞానము పొందే అర్హత వస్తుంది. కర్మయోగము బలపడే కొద్దీ క్రమంగా చిత్తశుద్ధితో కూడిన జ్ఞానము నిలిచి వారు నిర్మలంగా ఉంటారు. సాధన పెరిగే కొద్దీ వారి మనస్సులో పరమాత్మ సూర్యుడిలాగా ప్రకాశిస్తాడని చెప్తున్నారు. పరమాత్మ వాళ్ళకి అనుభవంలోకి వస్తాడు. పరమాత్మను అనుభవానికి తెచ్చుకోగలుగుతాడు. అందుకే ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆ ఆత్మే పరమాత్మ అన్న జ్ఞానము వచ్చినటువంటి యోగుల పాపాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు. అటువంటి యోగి తనకు పరమాత్మకు ఏమీ భేదం లేదని తెలుసుకొని స్వాత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇంకా 17వ శ్లోకంలో పరమాత్మని అనుభవానికి తెచ్చుకున్న యోగులు ఏ స్థితిని పొందుతారో చెప్తున్నారు. 17వ శ్లోకం చూద్దాము. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. తద్బుద్ధయస్తదాత్మానః
తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాము. తత్ బుద్ధయః తత్ ఆత్మనః తత్ నిష్ఠాః తత్పరాయణాః గచ్చంతి అపునః ఆవృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క ఒక్కొక్క పాదం యొక్క అర్థం తెలుసుకుందాం. తత్ బుద్ధయః అంటే బుద్ధి ఈశ్వర పరం అయిన వారు, అంటే ఎల్లప్పుడూ ఆ పరమాత్మ గురించి ఆలోచనలు కలిగి ఉండేవారు అని అర్థము. తత్ ఆత్మనః హృదయము భగవంతుడి మీదే నిమగ్నమై ఉన్నవారు. తత్ నిష్ఠాః భగవంతుని యందే దృఢ విశ్వాసము కలవారు. తత్పరాయణాః భగవంతుడే తమ ఆశ్రయము లక్ష్యము అని శ్రమించేవారు. జ్ఞాన నిర్ధూత కల్మషాః ఇటువంటి జ్ఞానము చేత పాపములన్నీ నిర్మూలింపబడ్డ కర్మయోగి. గచ్చంతి అపునః ఆవృత్తిం మళ్ళీ తిరిగి రాని పరంధామంని చేరుతారు, అంటే మోక్షం పొందుతారు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైన వారు, సంపూర్ణంగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు. వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి త్వరిత గతిన మరలా తిరిగి రాని స్థితిని, అంటే మోక్షాన్ని పొందుతారు. పైన శ్లోకంలో చెప్పినట్టు జ్ఞాననిష్ట కలిగిన కర్మయోగముతో పరమాత్మను అనుభవంలోకి తెచ్చుకున్న యోగి గురించి చెప్తున్నారు. అటువంటి యోగి యొక్క 4 లక్షణాలు చెప్తున్నారు. అతడు ఏ పని చేస్తున్నా ఎప్పుడూ పరమాత్మ గురించి ఆలోచనలే చేస్తూ ఉంటాడు. కర్మయోగి గనుక అతడి మనస్సు బుద్ధి రెండు నిర్మలంగా ఉండి పరమాత్మ మీద స్థిరంగా ఉంటాయి. తద్బుద్ధయః అంటే ఇదే. ఇటువంటి యోగి తనకు పరమాత్మకు ఏమీ భేదం లేదని తెలుసుకుని స్వాత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి యోగికి అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మమును అనే ప్రత్యక్ష అనుభూతి కలిగి ఆ అనుభూతి పరమాత్మతో తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు. అందుకే దీన్ని తదాత్మానః అంటున్నారు. అంటే అటువంటి యోగి ఎప్పుడూ ఆ పరమాత్మతో ఆనందంగా గడుపుతూ ఉంటాడు, ఆ స్వాత్మానుభావం అన్నమాట. తర్వాత ఇంకా అహం బ్రహ్మాస్మి అనే ప్రత్యక్ష అనుభూతితో స్థితంగా ఉంటాడు. ప్రత్యక్షంగా అనుభవించాడు కాబట్టి అందులో రమిస్తూ ఉంటాడు. ఈ విధంగా తదేక దృష్టి ఏర్పడుతుంది. తన్నిష్ట అంటే అది, ఆ నిష్ఠ గట్టిగా దృఢంగా ఉంటుంది. దానివల్ల ఆ పరమాత్మే నాకు పరమగతి అనే భావన బలపడుతూ వస్తుంది. దీన్నే తత్పరాయణాః అంటే. క్రమంగా ఈ జ్ఞాననిష్ట గల కర్మయోగికి ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మ సంతుష్టి అనే జ్ఞాన లక్షణాలు స్థిరపడతాయి. ఈ విధంగా అతడికి ఒక సాంఖ్యయోగికి లభించే స్థితి లభిస్తుంది. ఈ లోకంలోనే జీవన్ముక్తుడిగా ఉంటాడు. దేహం పడిపోయాక మళ్ళీ తిరిగి రాని పరంధామానికి చేరతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు. నిష్కామ కర్మయోగం నుండి జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలనుకునే సాధకులు ఈ 4 లక్షణాలను బాగా మననము చేసుకుంటూ వారి సాధనలో భాగంగా చేర్చుకుని ప్రయత్నించాలి. ఇంకా 18 నుండి 26వ శ్లోకం వరకు ఒక జీవన్ముక్తుడికి ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి వివరిస్తారు. అవి వచ్చే భాగాల్లో తెలుసుకుందాము. చాలండి, ఒకసారి ఈ 3 శ్లోకాలను చదువుకొని ముగించుకుందాము. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః జ్ఞానేన తు దదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషాః. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.